హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిల్ మేకర్ మసాలా ఎట్లా చేసి చూపిస్తాను ఆ స్టైల్లో. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ ఒక గిన్నెలో పోసేసుకుని పొయ్యి మీద వేడి చేసుకొని అందులో మిల్ మేకర్ ఒక 100 గ్రామ్స్ వరకు తీసేసుకున్నాను. నేనైతే నానబెట్టేసి ఒక 5 సెకండ్స్ వరకు అట్నే పెట్టేసి పక్కన పెట్టేసుకొని నానిపోయేసరికి మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పల్లీలు ఒక చిన్న కప్పు, అట్లనే మసాలాలు దాల్చిన చెక్క 4 మసాలాలు, 2 దాల్చిన చెక్క, యాలకులు 2, కొద్దిగా షాజీరా వేసేసుకొని ఫ్రై కానివ్వండి. మంచిగా రోస్ట్ కావాలి, ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానిచ్చిన తర్వాతకి పక్కన పెట్టేసేయండి. ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్న మసాలాలు అందులో పచ్చి కొబ్బరి కట్ చేసినవి వేసుకున్నాను, ఒక హాఫ్ ముక్క వరకు. అందులో కరివేపాకు ఒక 5 పచ్చిమిర్చి, టమాటాలు ఒక 3 చిన్న సైజువి, అందులోకి జీలకర్ర ఒక స్పూను, వెల్లుల్లి ఒక 5-6 ఇట్లా కొంచెం లైట్గా క్రష్ చేసుకుని వేసుకొని, ధనియాల పొడి ఒక స్పూను, ఉప్పు ఒక స్పూన్ వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసాను మెత్తగా. పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఒక 3 to 4 స్పూన్స్ వరకు పడుతుంది, టేబుల్ స్పూన్స్. వేడైన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి ఒక 2 ముక్కలు కట్ చేసుకొని అడ్డంలో, ఆనియన్ ఒక చిన్న సైజు ఆనియన్ ఫ్రై కానివ్వండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై అవుతుంది. చూసుకుంటూ వేసుకోండి, సాల్ట్ అయితే మన కర్రీకి ఎంత పడుతుందో మ్యాక్సిమం 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మళ్ళీ మసాలా 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క వేసుకున్నాను. అందులోనే కరివేపాకు ఒక 4 రెమ్మలు, కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. కరివేపాకు మంచిగా ఫ్రై కానివ్వండి. ఇట్లా ఉల్లిగడ్డ కరివేపాకు అంతా మంచిగా ఇట్లా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్కి వచ్చిన తర్వాతకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండండి, అడగనొత్తుంది. కలిపిన తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసండి. టమాటా ఇట్లా కొబ్బరి ఇదంతా పల్లి పేస్ట్ మొత్తం ఒకసారి మంచిగా ఆయిల్లో కలిపేసుకొని అంతా కలిసేటట్టుగా మూత పెట్టేసి ఒక 5 minutes ఇట్లా కలుపుకుంటూ మొదలు తీసి కలుపుకుంటూ మూత పెట్టేసేయండి. ఆయిల్ మొత్తం పైకి తినదు, పచ్చివాసన పోయేంతసరికి ఫ్రై కావాలి. చూడండి అంత కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ ఏం పట్టదు, పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేసుకున్నాం, మిక్సీలో వేసేసుకున్నాం, మళ్ళీ పోపులో కూడా వేసేసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్, మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని మరీ చిక్కగా అవసరం లేదు. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సాల్ట్ ఇప్పుడు తక్కువ ఉంటే వేసేసుకోండి. అంతా కలిపేసుకున్న తర్వాతకి ఫస్ట్ మనం మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ ఇట్లా కట్ చేసేసుకోండి, కొన్ని పెద్ద సైజు ఉంటే మొత్తం కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 minutes వరకు ఇట్లనే సిమ్లో మీడియం ఫ్లేమ్లో మొత్తం ఉడకనియండి. అన్నీ ఉడికినాయి కాబట్టి పెద్దగా టైం పట్టదు. అయిపోయింది, 5 to 10 seconds అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 seconds వరకు ఉండనిచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఉడికిపోయింది కర్రీ. చాలా టేస్ట్ చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. లాస్ట్లో గిన్నెలో తీసుకున్నాక పైన కొబ్బరితోనే ఇట్లా గార్నిష్ చేసుకొని లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.